Zenith Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉన్నారు, మాట్లాడదాం. నిన్న ఇన్ఛార్జ్ అందరినీ కలుస్తూ ఉన్నారు, ఎంపీలను కలిసారు, వరుసగా నాయకులను కలుస్తూ ఉన్నారు. ఏంటి ప్లాన్ ఏంటి? ఒక్కొక్క నియోజకవర్గానికి ఇద్దరిని ఇన్ఛార్జ్లను నియమించాలి, గుజరాత్ మోడల్ని ఇంప్లిమెంట్ చేయాలంటారు. ఏం చెప్పబోతా ఉన్నారు? ఇప్పుడు ఫస్ట్ పార్టీ సంస్థాగత నిర్మాణం మీద దృష్టి పెట్టిండ్రు. ఒకటి జై భీమ్ జై అది బాపు జై సంవిధాన్ అనేది కార్యక్రమాలు నడుస్తూనే వాటిని కోఆర్డినేట్ చేస్తూనే జిల్లా అధ్యక్షులు, మండల స్థాయి అధ్యక్షులు, తర్వాత అక్కడ ఎవరైతే పనిచేసిన కార్యకర్తలు వాళ్ళ గుర్తింపుతో పాటు లెవెల్ 1లో డిస్టిక్ లెవెల్గా, లెవెల్ 2లో నియోజకవర్గాల వారీగా, తర్వాత మండలాల వారీగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ లేకపోతే లోకల్ బాడీస్ రీసెంట్ ఎవరైతే ఎంపీపీస్ జెడ్పీటీస్ ఉన్నారో వాళ్ళందరితో కలిపి, తర్వాత ముఖ్య నాయకులతో కలిపి సమావేశాలు ఏర్పాటు చేసేది 15వ తారీఖు వరకు ఒక కార్యాచరణ ఇచ్చింది. అటు తర్వాత అకార్డింగ్ టు డెమోక్రటిక్ ఇప్పుడు ప్రాబబుల్ లిస్ట్ ఒక 5 to 6 పీపుల్ విచ్ ఎవర్ ఎంతమంది ఉంటే అంతమంది దానికి రిపోర్ట్ ఇస్తాం. దాన్ని బట్టి నిర్ణయం సోషల్ జస్టిస్ బేస్న ఒక్కొక్క జిల్లాకి ఎస్సీ అయితే, ఒక జిల్లాకి ఎస్టీ అయితే, ఒక జిల్లాకు ఓసీ అయితే, ఇట్లా అది పార్టీ అధిష్టానం ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు చూసుకుంటారు. సో పార్టీ నిర్మాణం పటిష్టంగా గ్రామ స్థాయి వరకు, బూత్ స్థాయి వరకు ఉంచాలనేది ఇప్పుడు ఇచ్చిన కార్యాచరణ. ప్రతి జిల్లాకి ఇద్దరిని బూత్ మన జిల్లాకు సంబంధించిన కోఆర్డినేటర్స్గా, అబ్జర్వర్స్గా వేసిండ్రు. సో అది తొందరలోనే అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ దుష్ట పాలనను అంతమొందిస్తాం. కేటీఆర్ స్టేట్మెంట్ అయిన వరంగల్ నుంచి, వరంగల్లో సభ 27 తారీఖు నాడు ఉంది. ఇప్పటివరకు జరిగినటువంటి మొత్తం సభల్లో ఇదే హైలైట్స్ అవుతా ఉంది. జనసభ వాళ్ళు చెప్పే పాలన పైన వాళ్ళ దంగుంచింది. ఇప్పుడు వాళ్ళ దుష్ట పాలనను అంతమొందించబట్టే ఆయనకు ఆ దుష్ట ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు దుష్ట ఆలోచనలతో ఏది చేసినా కూడా వాళ్ళు సక్సెస్ గారు. ఒకటి 10 లక్షలు కాదు, 20 లక్షల మందితో కూడా మేము మీటింగ్ పెట్టగలం. జనంతో కాదు, జనం మిమ్మల్ని తిరస్కరించింది ఎందుకో ఫస్ట్ అది తెలుసుకుంటే మీకు మంచిది. తర్వాత మీరు రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడినా కూడా ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఎందుకు రెచ్చిపోలేదంటే మీరు కాదు నాయకులు. మీ సార్ వచ్చి రేపు మీ అయ్య వచ్చి మాట్లాడినాక చూద్దాం. ఆయన మాటకు ప్రజలు ఎంత మేరకు నమ్ముతారో చూద్దాం. ఆయన మాటలు నమ్మే కదా ఓడగొట్టింది. మరి ఓడగొట్టి ఆయననే కదా అన్ని తిరిగింది, 100 నియోజకవర్గాలు తిరిగింది కదా మనోడి కేసీఆర్. మరి ఎందుకు ఓడగొట్టిండ్రు? సో ఈ 1.5 year తర్వాత ఎవరో, 1 year తర్వాత ఎవరో అంత వ్యతిరేకత వచ్చిందని చెప్పిందని ఏదో వెనకటికి ఏదో శాస్త్రం చెప్పినట్టు మీరు ఇలాంటి ఒక ఊహాలోకాల్లో చేసే ప్రకటనల వల్ల లాభం లేదనేది నా యొక్క ఆలోచన. అంటే ఏం లాభం లేదు, సభతో ఏం లాభం లేదంటారా? కేసీఆర్ వస్తా అంటున్నారు, రంగంలోకి దిగుతుండ్రు. కేసీఆర్ 4 రోజుల తర్వాత బయటకు వస్తున్నా అనేటువంటిది ప్రచారం చేస్తూ ఉన్నారు పెద్దగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున. తర్వాత హౌస్కి వస్తాడా? మరి ఆయన బహిరంగ సభలకే వస్తాడు, బయటికి రాడు. ఇప్పుడు ఆ పోతున్న ఉనికిని కాపాడుకునే ప్రయత్నం తప్పితే దీంట్లో కొత్తగా మనకేం స్ట్రాటజీ కూడా కనపడట్లేదు. ఇన్ని పథకాలు గ్రౌండ్ అవుతున్న క్రమంలో వాళ్ళ ఉనికి, వాళ్ళ అస్తిత్వమే ప్రమాదకరంలో పడ్డ క్రమంలో ఐడెంటిటీ క్రైసిస్తో వస్తున్నారని నా అంచనా. వాళ్ళు ఏమున్నదో నాకు తెలియదు, కానీ ఇలా బీజేపీ కూడా ఒకవైపున ముందుకు పోతుందనే ఒక ఆలోచన కూడా ఆయనకు ఉండొచ్చు కేసీఆర్కి. ఇలాంటప్పుడు మరి రిలేటివ్ పాలిటిక్స్లో కేసీఆర్ అంటే వాడు చర్చల్లో లేడు కదా. కేటీఆర్ ఏమో ఇట్లా జనతా గ్యారేజ్ అని స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటుంటారు. జనతా గ్యారేజ్లో మరి జనతా గ్యారేజ్ ఓనర్ కొడుకే విలన్ కాబట్టి జనతా గ్యారేజ్ ఓనర్ కొడుకునే చంపమని ఇస్తాడు మోహన్ లాల్. మరి దాంట్లో మీ డాడీ జనతా గ్యారేజ్ ఓనర్ అయితే నువ్వెవరు? ఇట్లాంటి తలతిక్కై తెలివి తక్కువ ఎందుకు స్టేట్మెంట్స్ ఇస్తారు? ఇంకోటి రెండోది, మేము పవర్ ఇస్తలేరు, పవర్ ఇవ్వకపోతే మేము జనరేటర్లు తెచ్చుకుంటున్నామని అంటుంది. ఏ మీటింగ్కైనా జనరేటర్సే పెట్టుకుంటారు కదా, పవర్ కాదు కదా. ఇప్పుడు మీ ఇంటికి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే కరెంట్ ఏనా, మీ ఫామ్ హౌస్కి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే ఏదేనా? ఇప్పుడు మీటింగ్లకు సంబంధించి జనరేటర్లు ప్రతి ఒక్క పార్టీ పెట్టుకుంటుంది. అంటే అంత తల లేక మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది. కాబట్టి ఈ కేటీఆర్ ఎంత ఎక్కువ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి అంత బలమేమో అనిపిస్తుంది. కేటీఆర్ చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ఉండాలి, విక్షేపంగా ఆయనే ముఖ్యమంత్రి ఉంటేనే మళ్ళీ ఒక 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేరు జనాలు అని నేను సవాల్ ఇచ్చిన. నువ్వు మీ అయ్యని ఒప్పించుకొని నువ్వు రాష్ట్ర పార్టీ తెచ్చుకొని రేవంత్ రెడ్డి గారితో కొట్లాడి నువ్వు గెలు. ఆయనైతే 2 సంవత్సరాల లోపే వచ్చిండు, బుల్లెట్ దించిండు, పార్టీని అధికారంలోకి తెచ్చిండు, ఆయన సీఎం అయిండు. నువ్వు ఇంకా ఎప్పటి నుంచో అధికారంలో 10 years నుంచి ఉన్నాడుగా మనోడు. డిఫాక్టో సీఎంగా ఉన్నట్టు అందరు చెప్తారు. మరి నాకు తెలియదు, ఎప్పుడు మేము కలవలేదు. ఇప్పుడు నువ్వు తెచ్చుకో,
నీకు దమ్ము ఉంటే నువ్వు పార్టీ అధ్యక్ష పదవి తెచ్చుకొని నువ్వు ఇలా గెలిచి చూపి. కానీ ఇవన్నీ సన్నాసి రావని ముచ్చట్లే తప్పితే, లేకపోతే తుపాకి రావని ముచ్చట్లే తప్పితే కేటీఆర్ మాటలు కావాలి నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఈడీ కేసులు అయితే సోనియా కుటుంబం మీద ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి కనీసం మాట్లాడట్లేదు, నోరు మెదపట్లేదు. బీజేపీతో ములాఖత్ ఉంది నాకు ఇంటర్నల్గా. సో ఫ్యూచర్లో కలిసే అవకాశం ఉండొచ్చు అనేటువంటిది కూడా కేటీఆర్ కామెంట్. ఇప్పుడు ఆయన జపాన్లో ఉన్నాడు ఆ టైంలో, మరి ఈయనకు మనోడు ఏదో సోషల్ మీడియాలో కొంచెం ఐటీలో కొంచెం ఫాస్ట్ అంటారు కదా, మరి ఏడికి పోయిండో ఎక్కడ పోయిండో, జపాన్ పోయి వేదికల మీద కంపెనీల ముందు ఈ అంశం మాట్లాడతారా? మా మహేష్ కుమార్ గౌడ్ గారు పెట్టిన మీటింగ్కి ఎంతమంది, మా మీనాక్షి నటరాజన్ గారితో పాటు మంత్రివర్గం అంతా వచ్చింది, మేము కూడా ఉన్నాం. మరి అక్కడ నీకు ఎందుకు కనపడలే? మరి నువ్వెందుకు అనలేను? మీ చెల్లెని అరెస్ట్ చేయగానే ఈడీ ఇట్లా చేస్తుంది, సిబిఐ అట్లా చేస్తుంది, మరి నీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మీద, మా రాహుల్ గాంధీ మీద చేస్తున్న ఈడీ రైడ్కు లేకపోతే ఈడీ అక్రమ కేసుకు మీ స్టాండ్ ఏందో చెప్పు. వాళ్ళు అదే అంటున్నారు, కేంద్ర సంస్థలు ఉపయోగించుకుంటే గతంలో సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఇన్వెస్టిగేషన్, ఇప్పుడు ఈడీని ఉపయోగించుకుంటుంది బీజేపీ, రెండు ఒకటే. మాకు సేమ్ అభిప్రాయం ఉన్నది. దీని పట్ల అయితే మీ స్పందన లేదు కదా. ఏది సెక్షన్ 525 కంపెనీ మీద ఈడీ పెట్టొచ్చా లేదా అనేది మీకు ఎవరైనా కామర్స్ ఉన్నాడు, శ్రవణ్ ఉన్నాడు, మా డాక్టరేట్, ఆయన కూడా మీ ఎమ్మెల్సీ, ఆయన కనుక్కోరు సెక్షన్ 25 మీద. ఆయన దీని మీద ఒక రీసెర్చ్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చేసిండ్రు. సెక్షన్ 25 అనేది లాభాపేక్ష లేని ఒక సంస్థ, దానికి మేము ఇన్పుట్స్ ఇచ్చినాం. అది కూడా ఎప్పుడు యంగ్ ఇండియాకి డైవర్ట్ చేసింది కూడా ఓన్లీ ఫండ్సే, అక్కడ ఉన్న జర్నలిస్టులకు సంబంధించి. సరే, అది పెద్ద తెలియని స్టోరీ కాదు, కానీ అది నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడిన పత్రిక, దాన్ని రక్షించుకునే పని కాంగ్రెస్ పార్టీ చేసింది. మీకు అక్కర్లేదుగా, బ్రిటిష్ వాళ్ళ యొక్క ఏజెంట్లుగా ఉన్న బీజేపీతోనే మీరు అంటగాగుతున్న పరిస్థితి, కాబట్టి మీకు ఏం దాని మీద ఒక స్టాండ్ ఉండదు. దయాకర్ గారు, ఇంకోటి చర్చ జరుగుతుంది పార్టీలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో. మందకృష్ణ మాదిగ మీకు మద్దతు చేస్తూ ఒక స్టేట్మెంట్ చేశారు. ఒకవేళ నిజంగా మాదిగలకు ఇవ్వాలి ఆ మంత్రి పదవి అంటున్నారు, ఒకవేళ ఇవ్వలేని సిచ్యువేషన్ ఉంటే మాలలకే ఇవ్వాలనుకుంటే వివేక్ వద్దు, అద్దంకి దయాకర్కి ఇవ్వండి, మేము మద్దతు, ఆయన తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉంది ఆయనకి ఇవ్వండి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నాం. అది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే నా పేరు ప్రస్తావన తెచ్చినందుకు. అంటే మంత్రికి సంబంధించిన అంశంలో నేను దేనికి ఏం తక్కువ అర్హతలు ఉండేం లేదు కదా. నేను ఒక 2-3 పీజీలు చేసి పిహెచ్డి డాక్టరేట్ అయి ఉండి 10 సంవత్సరాలు కొట్లాడి 10 సంవత్సరాలు తెలంగాణ కొరకు పోరాడిన నాకేం అర్హత ఏం తక్కువ లేదు. నన్ను ఆపి చేయడంలో నిజంగా కూడా నేను తెలంగాణ కొరకు అరెస్ట్లు అయినాం, జైలుకి పోయినాం, కానీ కాంగ్రెస్ కొరకు కూడా జైలుకి పోయినా నేను. ఏది మురళీ ముదిరాజ్ కేసులో ఇంకా ఉంది అది. ఇప్పుడు నేను ఎమ్మెల్సీ అయినాక దాన్ని ప్రజాప్రతినిధి దాని కింద కోర్టు కన్వర్ట్ చేసి దాంట్లో ఒక 3 అసలు ఈ భూలోకంలో లేని వాళ్ళ కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టిండు ఆయన, ఎవరు కేసీఆర్. సో కృష్ణన్నకు నా మీద మొదటి నుంచి కూడా ఒక అభిప్రాయం ఏంటంటే, యంగ్ దళిత్ లీడర్, తనకు ఒక మంచి నేను మాలమోనాడు అధ్యక్షునిగా ఉన్నా, తను దండోరాగా ఉన్నప్పటికి కూడా కొన్ని సందర్భాలు వైరుధ్యాలతో ఉన్నప్పుడు కూడా తెలంగాణ మూమెంట్లో మమ్మల్ని కలిసి ఉన్నాం కాబట్టి, నా కష్టం చూసిండు కాబట్టి ఆయన ప్రతిపాదన చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకోసారి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసి, నేను చాలా ఆయనకు కూడా చెప్పలేదు, ఇప్పుడు మీతో మన ఆర్టీవీతో చెప్తున్నాం. ఒక్క దయాకర్ తలుసుకుంటే ఒక 10 మందిని గెలిపించగలడు. ఒక్క సీటు కోసం తమ్ముడు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు అని నేను అప్పుడు ఒక్కసారి బుర్ర గోక్కున్నా. అంటే ఒక రోజున అద్దంకి దయాకర్ తెలంగాణ మూమెంట్లో ఏంది, తెలంగాణ ఉద్యమ కార్యాచరణ కాలంలో కేసీఆర్ సైతం ఇంట్లో వండుకున్న రోజు బయట కొట్లాడినాను నేను. రాష్ట్రపతి ఇక్కడికి వచ్చిన రోజు, రాష్ట్రపతి ఓట్ల కోసం ఇక్కడికి ప్రణబ్ ముఖర్జీ వచ్చిన రోజు, అలాంటి సందర్భాలు చూసిన వ్యక్తి నన్ను ఎస్సీ అట్రాసిటీకి సంబంధించి దేశం మొత్తం తిరుగుతున్నప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు నా మీటింగ్ తీసుకొచ్చినాం, ప్రతిపక్ష నాయకులందరినీ. ఇంత గట్స్ ఉండి నువ్వు ఒక సీటు కొరకు ఇంత ఎందుకు అంటే, ఒక రకంగా నువ్వు బానిసగా మారుతున్నవేమో సరి చేసుకో అన్న మాట అన్నాడు. అంటే అదే ఉద్దేశం ఆయన. జిగ్నేష్తో కలిసినాం ఆ రోజు, జిగ్నేష్ మేము కలిసినప్పుడు అన్నాడు. కానీ నేను కాంగ్రెస్ పార్టీకి నేను లాయల్గా ఉన్నా అంటే కార్యకర్తగా ఎట్లా ఉండాలనో అట్లా. నేను ఒక లీడర్గా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన, క్యాడర్ కూడా అయిన ఒక దశలో, సామాన్య కార్యకర్తకు కూడా ఈరోజు ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కాదు, అది పార్టీ గొప్పతనం. అట్లనే మందకృష్ణ గారు కూడా నాకు ఇవ్వాలనడం గొప్పతనం. మేము అడగాలనా వద్దా అంటే అడిగే దగ్గర అడుగుతాం, ఇవ్వమనే ఒక ఆలోచన చేస్తాం. ఇవ్వద్దనేది ఎవరు ఇస్తా అంటే కూడా అన్నారు కదా. మాకంటే మోస్ట్ ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి ఇచ్చినా మేము కాదను. ఇది కాబట్టి ఇది పార్టీ అంతర్గత అంశం కాబట్టి నేను చర్చ వారి మధ్యనే పెట్టిన. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
కాస్త ఘాటుగా మాట్లాడుతూ ఉంటారు ప్రతిపక్ష నాయకులు. అద్దంకి దయాకర్ గతంలో ఉన్నప్పుడు కొన్ని స్టేట్మెంట్ చేసిరు. ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్సీ అధికారంలో ఉంది. ఇంకా అదే పదజాలం ఉపయోగిస్తూ ఉన్నాడు. అద్దంకి కంట్రోల్ చేయండి అనేటువంటి కొన్ని పరుష పదజాలను ఉపయోగిస్తారు. అంటే మోడీ పైన వాడు వీడు అనేటువంటి వర్డ్స్ అద్దంకి దయాకర్ మాట్లాడారు. మీరు ఎమ్మెల్సీ, మోడీ గారి పట్ల నేను మాట్లాడిన భాష ఆయన చేస్తున్న పనితీరుకు ప్రస్ఫుటమయ్యే విధంగా ఉంటుంది. సోనియా గాంధీ గారు, ఎందుకంటే నేరుగా అక్కడ ఉన్నా, ఎప్పుడు ఈమె అరెస్ట్ అయి ఉన్నప్పుడు, ఈడీ అరెస్ట్ అయినప్పుడు ఆమె వేడుకోలేంది తెలుసా, సిబిఐకి కానీ ఈడీకి కానీ, మీరు ఈరోజు మొత్తం క్వశ్చనియర్ను మొత్తం కంప్లీట్ చేయండి, నేను తప్పు చేసినట్టు తెలిస్తే ఇమ్మీడియట్గా నన్ను ఇక్కడి నుంచి నేరుగా జైల్లో వేయండి, మళ్ళీ దీని పేరు మీద రాజకీయ రాద్ధాంతం చేయకండి. మీ రాజకీయ ప్రయోజనాల కొరకు ఇప్పుడు గుజరాత్లో ఎన్నికలు ఉన్నాయనో, లేకపోతే బీహార్లో ఎన్నికలు ఉన్నాయనో, రేపు ఇంకో కేసుల వరకు ఓకే దయాకర్ గారు, ఈ పదజాలం డెఫినెట్గా ఇప్పుడు నీ నాయకుడిని కనుక నువ్వు ఏమైనా చేస్తే, అక్రమంగా చేస్తే, అప్పుడు ఆ కసి వస్తుంది. ఇప్పుడు నేను ప్రతిపక్షం కాదా, దేశంలో నేను ప్రతిపక్షమే కదా, నేను నాట్ ఓన్లీ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాడేటోనే కాదు కదా, బీజేపీకి వ్యతిరేకంగా కూడా పోరాడిన వాళ్ళం కదా. సో ఆ విషయంలో బీజేపీ మిత్రులు అంటే నాకు దగ్గర వాళ్ళు కూడా, మీరు అధికారంలో ఉన్నారు, తర్వాత మీకు హోదా వచ్చింది కొంచెం అనేది ఒక రిక్వెస్ట్ వచ్చింది, దాన్ని మనం అంగీకరించాల్సిందే. బట్ అట్లని చెప్పి నాయకులు చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క విధానాల పట్ల స్పష్టత లేకపోతే ఆక్రోశం వస్తుంది. ఇప్పుడు బీజేపీ సోషల్ మీడియా ఎట్లా చేస్తే చూసినాం కదా. బీజేపీ సోషల్ మీడియా ఎగ్జాంపుల్ పహల్గామ్ ఉగ్రదాడి, దానికి సంబంధించి దయాకర్ వ్యాఖ్యలు మళ్ళీ ఒకసారి వైరల్ అవుతున్నాయి. ఐ లవ్ పాకిస్తాన్, నేను పాకిస్తాన్ని ప్రేమిస్తాను, పాకిస్తాన్ని ప్రేమించకపోతే మీ దరిద్రం అది అనేటువంటి ఒక టీవీ చర్చలో పాల్గొనేటువంటి మళ్ళీ అద్దంకి దయాకర్ వీడియో, అంటే పాకిస్తాన్ ఇప్పుడు ఇంకా ప్రేమిస్తున్నా అద్దంకి దయాకర్. కొంతమంది దరిద్రులకు అదే పనిగా అది తప్పితే ఇంకొకటి ఉండదు. ఈ రోజున మనం ప్రధానమంత్రి గారికి తోడుగా ఉండాలి రాజకీయ పక్షాలన్నీ. ఎందుకంటే ఒక ఉగ్రదాడి మన మీద జరిగింది, అది మన యొక్క అస్తిత్వాన్ని దెబ్బకొట్టే విధంగా ఉంది. వాడు పాకిస్తానోడు కానీ, వాడు బంగ్లాదేశ్ కానీ, వాడు ఆఫ్ఘనిస్తానీ కానీ మన శత్రువు. మనం దీంట్లో రాజకీయాలను పక్కన పెట్టేసి డెఫినెట్గా ఇవాళ ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలి, అక్కడ ఉన్న ప్రభుత్వానికి కూడా, ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వానికి కూడా. ఇలాంటివి ఒక పిరికిపంద చర్యల్లాగానే చూస్తాం. కానీ వీళ్ళకు ఈ సోకాల్డ్ వీళ్ళు ఉన్నారుగా, ఈ సన్నాసి వాళ్ళకి ముఖాలు ఉండవు, ఏముండవు, వాళ్ళు చేసేది ఏంది ఇవన్నీ ఇట్లాంటివి. ఇప్పుడు చెప్పు దయాకర్ ఏంది అని చెప్పేసి ఇట్లాంటివి వస్తుంటాయి. వాళ్ళ పట్ల మనం ప్రేమను ప్రదర్శించాలి తప్పితే వాళ్ళతో అయ్యేది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు రక్కస్ని క్రియేట్ చేసేటోళ్ళు, లేకపోతే ముస్లింల మీదనో లేకపోతే క్రిస్టియన్ల మీద. ఈ సందర్భం కాదు, మనం 100% ఇలా జాతీయ ప్రభుత్వానికి మద్దతుగా ఉండాల్సిన సందర్భం. జాతి అంతా ఒకటే అని, జాతి శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ఏ చర్యను కూడా మనం దానికి కట్టుబడి దాన్ని వ్యతిరేకించాలి. విఘాతం కల్పించే శక్తుల పట్ల ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతుగా ఉండాల్సిన సందర్భం అయితే ఉంటుంది. ఈ విషయంలో జాతీయత విషయంలో, జాతీయ భద్రత విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావు ఉండకూడదు అనేది నా విజ్ఞప్తి. ఇది అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ గారితో సందర్భంగా చాలా అంశాలు, ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి రజతోత్సవ సభ ఏదైతే ఉందో వరంగల్లో జరుగుతూ ఉందో ఆ అంశానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా మాట్లాడారు. కేటీఆర్కి ఒక ఛాలెంజ్ విసురుతా ఉన్నారు. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది, 3.5 సంవత్సరాలలో తీసుకోవాలనుకుంటే పార్టీ అధ్యక్షుడిగా తీసుకొని తెలంగాణకు సంబంధించి పార్టీని అధికారులకు తీసుకొచ్చే ప్లాన్ చేయండి అనేటువంటి ఒక సవాల్ విసురుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, గాంధీభవన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.